ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలాంటివి, చంద్రుడు ఎటువంటి మానసికపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు, అలాగే ఎటువంటి యోగాలను ఇస్తాడు, చంద్రుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒక జాతకంలో అనేది తెలుసుకున్నాము. చంద్రుడు ప్రధానంగా మనఃకారకుడు. జాతక పరిశీలన చేసేటప్పుడు చంద్రుడి యొక్క స్థానము, చంద్రుడి యొక్క పొజిషన్, చంద్రుడి యొక్క స్ట్రెంగ్త్, చంద్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనేది తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా స్టడీ చేసేటువంటి ఒక అంశము. ఎందుకంటే ఒక జాతకుడికి ఎన్ని రాజయోగాలు ధనయోగాలు ఉన్నప్పటికీ కూడా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా కానీ చంద్రుడు కనుక హెల్తీగా లేకపోతే వారికి మనసు అనేది వారి కంట్రోల్లో ఉండదు. అటువంటి ఒక ఆనందాన్ని కావచ్చు, వైభవాన్ని కావచ్చు, వారు మానసికంగా అనుభవించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి చంద్రబలం అనేది చాలా చాలా ముఖ్యము ఒక జాతకుడికి. ఎందుకంటే ప్రధానంగా చంద్రుడు మనస్సుని రూల్ చేసేటువంటి ప్లానెట్. చంద్రుడి యొక్క స్థితి వల్లనే, చంద్రుడి యొక్క బలం వల్లనే ఆ జాతకుడి యొక్క మానసిక స్థితి అనేది ఎలా ఉంటుంది అనేది మనం చెప్పగలము. ఆ తర్వాత చంద్రుడి యొక్క కారకత్వాలు చూసినట్టయితే మాతృకారకుడు చంద్రుడు, మెడిసిన్స్కి కారకుడు చంద్రుడు, ఈ విధంగా చాలా కారకత్వాలు ఉన్నప్పటికీ కూడా మనఃకారకత్వము అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి కారకత్వము చంద్రుడి విషయంలో. చంద్రుడు చాలా సౌమ్యంగా ఉండేటువంటి ప్లానెట్. అలాగే చంద్రుడి యొక్క కక్ష కూడా చూసినట్టయితే భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఆ కక్ష స్థిరంగా ఉండదు. అందుకే వారికి ఎక్కువ చంచల మనస్తత్వం అనేది ఉంటుంది. ఇది చంద్రుడి యొక్క లక్షణము. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి ఉచ్చలో ఉండి శుభక్షేత్రాల్లో కనుక ఉన్నట్టయితే ఆ చంచలత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా చంద్రుడు వీక్గా ఉండి నెగిటివ్గా ఉండి, ఉదాహరణకి నీచలో ఉండడము, అటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా చంచల స్వభావం కలిగి ఉంటారు. చేసే ఏ పనిలోనూ ఏ వృత్తిలోనూ స్థిరత్వం అనేది ఉండదు. వారికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నా కానీ ఏ జాబ్లో కూడా స్థిరంగా కొన్నాళ్ళు ఉండరు. కొన్నాళ్ళు జాబ్ చేసి బ్రేక్ తీసుకోవడము, మళ్ళీ జాబ్ చేయడము, ఈ విధంగా ఎక్కడొక్కడ ఏమన్నా లేకుండా ఉంటారు వారి యొక్క మనస్తత్వం వలన. చంద్రుడు ఇటువంటి ఆసిలేషన్స్ అనేవి ఇస్తాడు. ఆటుపోట్లు, జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు చంద్రుడు. ముఖ్యంగా మానసికమైనటువంటి ఆ లెవెల్లో ఇస్తారు కాబట్టి వారు ఏ పని చేసినా కానీ వారి యొక్క మూడ్ని బట్టి, వారి ఎమోషన్ని బట్టి వారు పనులు చేస్తూ ఉంటారు. ఇక చంద్రుడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడము, అదేవిధంగా ఏదన్నా అనుకుంటే అది పూర్తయ్యే వరకు దాని మీద ఉండడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలను ఇస్తాడు. ఇదే చంద్రుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉన్నట్టయితే ఎందులోనూ స్థిరత్వం లేకపోవడము, వేవరింగ్ మైండ్ అంటామంటే చంచలమైనటువంటి మనసు, చిన్న విషయాన్ని కూడా కుదేలైపోవడము, డిప్రెషన్కి లోనవ్వడము, ఇటువంటి చాలా చాలా అనారోగ్యకరమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు చంద్రుడు. ముఖ్యంగా చంద్రుడు కుజుడితో కలిసిన, బుధుడితో కలిసిన, శనితో కలిసిన, రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, ఏ గ్రహంతో కలుస్తాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది జాతకుడి యొక్క మానసిక స్థితిలో. చంద్రశనులు కనుక కలిసి ఉన్నట్టయితే త్వరగా డిప్రెషన్కి లోనవ్వడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఎమోషన్ ఫీల్ అయ్యి కంటతడి పెట్టుకోవడము, ఇటువంటి వ్యక్తులుగా ఉంటారు. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బుధుడితో కనుక కలిసి ఉన్నట్టయితే చంచలమైనటువంటి మనసు, ఏ నిర్ణయాన్ని స్థిరంగా తీసుకోలేకపోవడము, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎవరైనా వచ్చి తనని గైడ్ చేస్తారా అని చూడడము, ఇటువంటి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది బుధుడి యొక్క కలయిక కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా చంద్రకుజులు కనుక కలిసి ఉన్నట్టయితే తీవ్ర మనస్తత్వము, ఉద్రేకపడేటువంటి స్వభావము, చంచలమైన మనస్సు, ఎమోషన్స్ని బట్టి ప్రవర్తించడము, తీవ్రంగా కోపం రావడము, షార్ట్ టెంపరు, అగ్రెసివ్ పర్సన్స్, వైలెంట్ యాక్షన్స్ చేయడము, ఇటువంటి మనస్తత్వం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుతో కనుక చంద్రుడు కలిసి ఉన్నట్టయితే ఎక్కువగా మూడ్ స్వింగ్స్, అనవసరమైన చిన్న విషయాన్ని కూడా భయపడ్డము, ఊహించుకొని భయపడ్డము, తన చుట్టూ ఏవో ఒక్కొక్కసారి దెయ్యాలు ఉన్నాయని భయపడ్డము, ఎవరో తనకు కనపడుతున్నారు అనడము, ఇవన్నీ కూడా చంద్రరాహుల కలయిక వల్ల వచ్చేటువంటి సమస్యలు. ఊహించుకుని భయపడ్డము అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది రాహుతో కలిసినప్పుడు. కేతుతో కలిసినప్పుడు కూడా తీవ్ర మనస్తత్వము, షార్ట్ టెంపరు, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఉద్రేకపడ్డము, ఇటువంటి స్వభావం అనేది ఉంటుంది. శుభగ్రహాలతో కలిసినప్పుడు కూడా సమస్య అనేది ఉంటుంది. ఉదాహరణకి గురువుతో కనుక కలిసినట్టయితే ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు, డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ డిసిప్లిన్ మితిమీరి ఎదుటి వ్యక్తికి కూడా సమస్యగా మారుతూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే ఎక్కువగా ఎమోషనల్ పర్సన్ అయి ఉండడం వలన రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ రిలేషన్లో కూడా స్థిరంగా ఉండలేకపోవడము, ఆ రిలేషన్లో వారి యొక్క
ఆనందం అనేది కూడా ఎప్పుడు ఆసిలేట్ అవుతూ ఉండడము, ఇటువంటి ఒక వాతావరణం అనేది ఉంటుంది. ఇక చంద్రుడు కనుక నెగిటివ్గా ఉండి, ఉదాహరణకి నీచలో ఉండడము, పాపగ్రహాలతో ఉండడము, దుస్థానాల్లో ఉండడము అనేది మానసిక పరంగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వలేనటువంటి ఒక స్థితి. 5th హౌస్లో ఉదాహరణకి చంద్రుడు ఉండి నెగిటివ్గా కనుకున్నట్టయితే ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడము, అది ఫెయిల్ అవ్వడము, దానివల్ల మానసికంగా డిప్రెస్ అవ్వడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉంటుంది. ఏ ఇంట్లో ఉన్నాడు చంద్రుడు అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నెగిటివ్గా చంద్రుడు కనుక ఉన్నట్టయితే 7th హౌస్లో ఉంటే తన జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ప్రతి చిన్నదానికి అలగడము, కోపపడ్డము, ఇటువంటి స్వభావం అనేది ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు యొక్క కారకత్వాలు దేని రూల్ చేస్తాడు అని కనుక చూసినట్టయితే దుస్తులు, అందమైన దుస్తులు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇటువంటి వాటిని ఎక్కువగా రూల్ చేస్తూ ఉంటాడు చంద్రుడు. జ్యువెలరీ, మంచి ఆభరణాలు ధరించడము, ముత్యాలకి కారకుడు చంద్రుడు. చాలా ఖరీదైనటువంటి అలాగే ఆకర్షణీయమైనటువంటి దుస్తులు, ఆభరణాలు ధరించాలి అనేటువంటి కోరిక కలిగి ఉండడము, అలాగే మంచి ఫుడ్ తినాలి, మంచి జ్యూసెస్ తాగాలి, అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి కారకత్వాలే. ఇక వృత్తిపరంగా చూసినట్టయితే ప్రయాణాలకు సంబంధించినటువంటి వృత్తులు, ముఖ్యంగా సముద్ర తరణం చేయడము, నేవీ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా ఓవర్సీస్కి వెళ్ళి జాబ్ చేయడము, ఫారిన్లో జాబ్ చేయడము, ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి వృత్తులుగా మనం చూడొచ్చు. అలాగే ముత్యాలకు సంబంధించినటువంటి వ్యాపారం, జెమ్స్టోన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా చంద్రుడు ఆధీనంలో ఉండేటువంటి వృత్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడు ఇచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కనుక చూసినట్టయితే కంటి సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే ఒక్కొక్కసారి నోట్లో రుచి అనేది లేకపోవడము, గొంతుకు సంబంధించిన సమస్యలు, అలాగే ఆస్తమా, ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, కోల్డ్కి సంబంధించినటువంటి సమస్యలు, ఈస్నోఫీలియా, అలాగే లంగ్ డిజార్డర్స్, లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్. దగ్గు, టీబీ, అలాగే కఫం ఎక్కువగా ఉండడము, డైజెస్టివ్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉండడము, అంటే అరుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, ఇంటెస్టైనల్ డిజార్డర్స్, ప్రేగులకు సంబంధించినటువంటి కొంత డిజార్డర్స్ వల్ల, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతూ ఉండడము, టైఫాయిడ్, మలేరియా ఫీవరు, చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి కొన్ని అనారోగ్య సమస్యలుగా మనం చూడొచ్చు. అదేవిధంగా కుజుడుతో కలిసిన చంద్రుడు హై బీపీ ఇవ్వడం అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా చంద్ర శుక్రుల కలయిక ఉండి కొంత నెగిటివ్గా కనుకున్నట్టయితే కంటి సమస్యలు, బుధుడితో కనుక సంబంధం ఉన్నట్టయితే రక్త సంబంధమైనటువంటి సమస్యలు, అలాగే కుజశనులతో కనుక చంద్రుడికి రిలేషన్ ఉన్నట్టయితే బ్రీతింగ్కి సంబంధించినటువంటి సమస్యలు, ఊపిరి తీసుకోవడానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం నక్షత్రంలో కూడా చంద్రుడు ఒక్కొక్క విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. చంద్రుడు రవి యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఎక్కువగా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఎదుటివారికి సమస్యలు తేవడము, తాను కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉండడము, అదేవిధంగా తన సొంత నక్షత్రంలో ఉంటే చాలా జోవియల్ పర్సన్గా ఉండడము, హాస్యప్రియుడిగా ఉండడం, ఎప్పుడూ జీవితంలో చాలా ఉల్లాసంగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక కుజుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే చంద్రుడు కొంతవరకు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉండడము, తనకి ఏదైనా అయిందేమో అన్నటువంటి ఒక భయము, ఊహించుకుని భయపడము, ఇవన్నీ కూడా ఉంటాయి. గురువు నక్షత్రంలో కనుక చంద్రుడు ఉన్నట్టయితే చాలా చక్కటి ఆరోగ్యం అనేది ఉంటుంది. శుక్రుడు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే జననాంగాలకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా కొంతవరకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే త్వరగా వారికి వ్యాధులు వస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. అలాగే శని యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే మెంటల్ డిజార్డర్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడూ కూడా నెగిటివ్ థింకింగు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఊహించుకుని భయపడము, ఫోబియాస్ అంటాం, అవి ఎక్కువగా ఉంటాయి. కేతు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మానసికంగా అశాంతితో ఉండడము, చంచలమైన మనసుతో కలిగి ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా చలించిపోతూ ఉండడము, ఇటువంటి స్వభావం అనేది ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు మాతృకారకుడు కూడా కాబట్టి చంద్రుడి యొక్క బలం మీద, పాజిటివిటీ మీద
తన తల్లితో ఎటువంటి రిలేషన్ ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా కనుక్కున్నట్టయితే తల్లితో చాలా మంచి రిలేషన్ ఉంటుంది. వారి యొక్క మదర్ వారికి ఒక గైడ్ లాగా, రోల్ మోడల్ లాగా ఉంటూ జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ వారికి గైడెన్స్ ఇస్తూ చాలా ఎమోషన్ బాండింగ్ అనేది కలిగి ఉంటారు వారి యొక్క తల్లిగారితో. ఇదే చంద్రుడు వీకెండ్ నెగిటివ్గా ఉండి, ఉదాహరణకి కుజుడితో ఇటువంటి ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే, రాహుతో కేతువుతో తల్లితో ఎప్పుడూ కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడము, ఇద్దరు కూడా శత్రువుల్లాగా ఉండడము, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఈ విధంగా చంద్రుడు చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తాడు. అంటే ఎమోషన్స్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోని రూల్ చేసేటువంటి ప్లానెట్ చంద్రుడు. కాలపురుష చక్రంలో కూడా చూసినట్టయితే మేషం అనేది ఫస్ట్ హౌస్ అయితే కర్కాటకం 4th హౌస్ అవుతుంది. దాన్ని రూల్ చేసే ప్లానెట్ చంద్రుడు. అందుకే తల్లితో సంబంధము, తల్లితో ఎమోషనల్ బాండింగు, తను పుట్టిన ఊరితో ఎమోషనల్ బాండింగు, ఇవన్నీ కూడా చంద్రుడు రూల్ చేస్తూ ఉంటాడు. చంద్రుడు అఫ్లెక్ట్ అయినప్పుడు వారు విదేశాల్లో ఉండి అక్కడే స్థిరపడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వేరే కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేసినప్పుడు. ఈ విధంగా చంద్రుడు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్. ఎందుకంటే మనసు అనేది ప్రభావితం అవుతుంది చంద్రుడి యొక్క స్థితి వలన. సప్తమంలో ఉదాహరణకి చంద్రుడు ఉన్నప్పుడు, చంద్రుడు కనుక సప్తమంలో ఉండి ఏ గ్రహంతో కలవకుండా కనుక ఉన్నట్టయితే కొంతవరకు అది సేఫ్ ప్లేస్మెంట్గా మనం చూడొచ్చు. అలా కాకుండా 7th హౌస్లో చంద్రుడు ఉన్నప్పుడు ఏ గ్రహంతో కలిశాడు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం కొంతవరకు మనం చెప్పొచ్చు. తీవ్ర గ్రహాలతో, పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు చంద్రుడు. వారికి మానసికపరమైనటువంటి స్థితి అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు సప్తమంలో ఉన్నప్పుడు దృష్టి అనేది లగ్నం మీద పడుతుంది కాబట్టి ఆ దృష్టి అనేది చాలా ముఖ్యము చంద్రుడి విషయంలో. ముఖ్యంగా దాన్ని బట్టి 7th హౌస్లో ఉన్నటువంటి మూన్ ఏ ప్లానెట్తో కలిసి ఉన్నాడు అనేది చాలా ముఖ్యము వారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేసేటప్పుడు. ఇక చంద్రుడు నెగిటివ్గా కనుక్కున్నట్టయితే మెంటల్ డిప్రెషను, త్వరగా కుదేలైపోతూ ఉండడము, ఏ పని చేయాలన్న చురుకుదనం లేకపోవడము, ఎప్పుడు కూడా నిరాశావాదంతో ఉండడము, ఇటువంటి చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్గా మనం చూడొచ్చు. స్థిరత్వం లేకపోవడం, ఇందులోనూ కూడా ఏ ఉద్యోగం కూడా స్థిరంగా కంటిన్యూ చేయలేకపోవడము, నిరాశ నిస్పృహలతో ఎప్పుడూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు చంద్రుడు. ఎప్పుడూ కూడా చంద్రుడు స్ట్రాంగ్గా ఉండడము, ఎగ్జాల్ట్ అయి ఉండడం, అంటే ఉచ్చలో ఉండడము అనేది జాతకుడికి మానసిక పరంగా చాలా బలాన్ని ఇచ్చేటువంటి అంశము. అదేవిధంగా చంద్రుడు క్రిమినల్ టెండెన్సీస్ని కూడా ఇస్తాడు. దుస్థానాల్లో ఉన్నప్పుడు, దుస్థానాల్లో తీవ్ర గ్రహాలైనటువంటి కుజుడు, కేతువు, అలాగే రాహు ఇటువంటి గ్రహాలతో ఉన్నప్పుడు వైలెంట్ టెండెన్సీస్, క్రిమినల్ టెండెన్సీస్ కూడా ఇస్తాడు ఇదే చంద్రుడు. కాబట్టి చంద్రుడి యొక్క స్థితిని, చంద్రుడి యొక్క బలాన్ని, చంద్రుడి యొక్క పాజిటివిటీని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం ఒక జాతకుడి యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు. ఆ చంద్రుడి స్థితిని అనుసరించే జాతకుడి యొక్క మనస్తత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, లేదా నిర్ణయాలు తీసుకోవడంలో అతని యొక్క స్వభావం ఎలాంటిది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడా, లేదా తనకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటాడా, తన నిర్ణయాల వల్ల ఇతరులకి నష్టం ఉన్నా కానీ వెనుకడకుండా తీసుకుంటాడా, ఇవన్నీ కూడా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చంద్రుడు మనసును రూల్ చేస్తూ ఉంటాడు. చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏ ప్లానెట్తో కలిసి ఉన్నాడో ఆ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ గ్రహం మీద ఉంటుంది, చంద్రుడి మీద, వారి యొక్క మనసు మీద. దానికి అనుగుణంగా వారు డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. వారికి ప్రవర్తన కూడా ఆ విధంగా ఉంటుంది. చంద్రుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ జాతకుడి ప్రవర్తన చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఇతరుల మీద దాడి చేస్తూ ఉండడము మాటల రూపంలో, అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉండడము, ఎప్పుడూ కూడా చంచలమైన మనసుతో తనకి ఏం జరిగినా కానీ దాన్ని చెలవల పలవలుగా పెద్దదిగా చేసి చూపించి అందరికీ చెప్పుకుంటూ ఉండడం, ఇటువంటి మానసికపరమైనటువంటి చంచలత్వాన్ని, అస్థిరత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహము చంద్రుడు. అందుకే చంద్రుడి యొక్క బలాన్ని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పారు జ్యోతిష శాస్త్రంలో. చంద్రుడు బలంగా ఉండి హెల్దీగా ఉన్నప్పుడు ఆ జాతకుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బ్యాలెన్స్డ్గా ఉంటూ జీవితంలో ఆటుపోట్లను తట్టుకుంటూ తాను సుఖంగా ఉంటూ తను చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుతాడు చంద్రుడు. ఈ విధంగా చంద్రుడి యొక్క స్థితిని మనం సరిగ్గా అర్థం చేసుకుని చంద్రుడికి తగినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చాలా మటుకు మెంటల్ బ్యాలెన్స్ అనేది రావడానికి సాధ్యపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.